ఆ ఊరి పేరు ధవళేశ్వరం. ఊరి ముఖద్వారంలోనే పెద్ద రావి చెట్టు, దాని పక్కనే ఒక పెంకుటిల్లు. అదే రంగమ్మ గారి పూటకుళ్ళ ఇల్లు. ఆ ఊరికి ఎవ్వరు కొత్తగొచ్చినా ఆకలి వేస్తే రంగమ్మ ఇంటికే వెళ్ళాలి. కాని రంగమ్మ చేతి వంట ఎంత రుచిగా ఉంటుందో, ఆమె నోరు అంత కఠినంగా ఉంటుంది. పైగా వచ్చిన వారి దగ్గర ధనం గుంజటంలో ఆమెకు సాటి ఎవ్వరూ లేరు. మజ్జిగలో నీళ్లెక్కువ, అన్నంలో రాళ్లెక్కువ. కాని రసీదు మాత్రం తడిచి మోపడవుతుంది. ఒకరోజు మధ్యాహ్నం వేళ ఎండ మండిపోతుంది. రంగమ్మ అరుగుమీద కూర్చొని వక్కపొడి నములుతూ లోపలున్న సుబ్బయ్య మీద అరుస్తోంది. ఒరే సుబ్బిగా, ఆ విస్తరాకులు ఎండబెట్టమని చెప్పి గంటయింది. ఇంకా ఏం చేస్తున్నావురా లోపల? ఆ మజ్జిగలో ఇంకో చెంబుడు నీళ్లు కలపమని చెప్పానా లేదా? చిక్కగా ఉంటే వచ్చిన వాళ్లు నెత్తిమీదకెక్కుతారు. అమ్మగారు, ఇప్పటికే మజ్జిగలో నీళ్ళెక్కువయ్యాయని నిన్న వచ్చిన సావుకారు గొడవ చేశాడండి. ఇంకా నీళ్లు పోస్తే అది మజ్జిగ కాదు, సున్నం నీళ్ళనుకుంటారు. ఏరా, నాకే ఎదురు సమాధానం చెబుతున్నావా? నేను చెప్పింది చెయ్యి. వరహాలు ఊరికే రావు. ఆ షావుకారు మళ్లీ ట్రాళ్లే. వచ్చిన వాణ్ణి వదిలించుకోవడమే మన పని. ఇంతలో భుజాన ఒక మూట, చేతిలో ఒక కర్ర పట్టుకొని దారిలో నడిచి నడిచి అలసిపోయిన ఒక యువకుడు అక్కడికొచ్చాడు. అతనే రాముడు. రాముడు చూడ్డానికి అమాయకుడిలా ఉన్నా కళ్లల్లో ఒక మెరుపుంది. అతనికి ఊర్లో రంగమ్మ గురించి ముందే తెలిసిందే. ఆమెకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అమ్మా, నమస్కారం. ఎండ దంచి కొడుతోంది. కాస్త మంచినీళ్ళు, ఆ పైనంతా భోజనం దొరుకుతుందా? భోజనమా? దొరుకుతుంది కాని ఊరికే రాదు. ముందే చెబుతున్నాను, నా దగ్గర అప్పులు సర్దుబాట్లు చెల్లవు. విస్తరి ముందు కూర్చోవాలంటే ఒక వరాహం కట్టాలి. నీ దగ్గర ధనముందో లేదో చూసుకో. అమ్మగారు మరీను. చేతిలో చిల్లిగవ్వ లేకుండా సత్రానికి ఎవరైనా వస్తారా? నా దగ్గర కావాల్సినంత ధనముంది. కానీ ఒక షరతు. షరతా? భోజనానికి షరతేంటి నాయనా? ఏమీ లేదమ్మా. నేను మామూలు భోజనం తినను. నాకు అరిటాకులో వేడివేడి అన్నం, దానిమీద కమ్మటి నెయ్యి, ఆవకాయ, పప్పు, 2 రకాల కూరలు, గారెలు, పాయసం, ఇలా రాజభోజనముంటేనే ముద్ద దిగుతుంది. దీనికి ఎంత ఖర్చైనా పర్లేదు. మీరు వండగలరా? ఓహో, బాబుగారు భోజన ప్రియులన్నమాట. తప్పకుండా వండుతాను. కానీ దీనికి 5 వరహాలవుతుంది. ముందే ఇవ్వాలి. 5 కాదు, 10 తీసుకోండి. కానీ రుచి అద్భుతంగా ఉండాలి. రంగమ్మ మనసులో, ఎవరో జమీందారు గారు అబ్బాయిలో ఉన్నాడు, పిచ్చివాడు, 10 వరహాలిస్తానంటున్నాడు అని అనుకుని సుబ్బయ్యను పిలిచింది. ఒరే సుబ్బిగా, విన్నావు కదా? బాబుగారికి రాజభోజనం ఏర్పాటు చెయ్యి. నెయ్యి కాస్త గట్టిగానే వెయ్యి. రాముడు పీట మీద కూర్చున్నాడు. రంగమ్మ దగ్గరుండి వడ్డించింది. రాముడు భోజనం చేస్తూ తన సంచిలో నుంచి ఒక పాత రాగి పాత్రను బయటకు తీశాడు. దాన్ని చాలా జాగ్రత్తగా ఒక పట్టు వస్త్రంతో తుడిచి తన పక్కన పెట్టుకున్నాడు. ఏమయ్యా బాబు, భోజనం చేసేటప్పుడు ఆ పాత గిన్నె ఎందుకు పక్కన పెట్టుకున్నావు? దానికి భోజనానికి సంబంధమేంటి? షష్! అమ్మా, గట్టిగా అరవకండి. ఇది సామాన్యమైన గిన్నె కాదు. ఇది మా ముత్తాతల కాలం నాటి అక్షయ పాత్ర. దీనికి కూడా ఆకలి వేస్తుంది. నేను తినేటప్పుడు దీనికి కూడా కాస్త నైవేద్యం చూపిస్తే ఇది సంతోషిస్తుంది. అక్షయ పాత్ర అంటే పురాణాల్లో చెప్పినట్టు అడిగిందల్లా ఇస్తుందా? అచ్చంగా అలాగే కాదు కాని దాదాపు అలాగే. ఇది బంగారం కురిపించదు కాని తన యజమాని కడుపు నిండా తృప్తిగా తిన్నప్పుడు సంతోషంతో ఒక బంగారు కాసును ప్రసాదిస్తుంది. కాని షరతేంటంటే ఆ భోజనం అమృతంలా ఉండాలి. రంగమ్మ గుండె వేగం పెరిగింది. బంగారు కాసా? నిజంగానా? అని నోరు తెరిచింది. నమ్మకం లేదా? అయితే చూడండి. ఇందాక మీరు వడ్డించిన వంటలు అద్భుతంగా ఉన్నాయి. నా కడుపు నిండింది, మనస్సు నిండింది. ఇప్పుడు ఈ పాత్ర ఏం చేస్తుందో చూడండి. రాముడు ఆ పాత్రను చేతిలోకి తీసుకొని కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదివినట్టు నటించాడు. ఓం భోజనప్రియాయ నమః. అమ్మా, ఈ పూటకూళ్ళమ్మగారి వంటకు మెచ్చి
నీ ఆశీర్వాదం ఇవ్వు తల్లి అని గిన్నెను 3 సార్లు తట్టాడు. అంతకుముందే తన చేతిలో దాచి ఉంచుకున్న ఒక బంగారు కాసును గిన్నెలోంచి తీసినట్లుగా నటించి టంగుమని శబ్దం వచ్చేలా గిన్నెలో వేశాడు. ఆ శబ్దం వినగానే రంగమ్మ కళ్ళు జిగేలుమన్నాయి. రాముడు ఆ బంగారు కాసును తీసి రంగమ్మ చేతిలో పెట్టాడు. అమ్మా, ఈరోజు మీ వంటకు ఈ పాత్ర మెచ్చింది. ఇదిగోండి, నా భోజనం ఖర్చు కింద ఈ బంగారు కాసు ఉంచుకోండి. మిగిలిన చిల్లర నాకక్కరలేదు. రంగమ్మ ఆ కాసును కొరికి చూసింది. అది స్వచ్ఛమైన బంగారం. ఆమె ఆనందానికి అవధుల్లేవు. 5 వరహాల భోజనానికి ఏకంగా బంగారు కాసు దొరికింది. ఆమె బుర్రలో అప్పుడే దురాశ అనే పురుగు తొలిచేయటం మొదలుపెట్టింది. ఈ పాత్ర నా దగ్గరుంటే నేను రోజుకొక కాసు సంపాదించొచ్చు. నేను కోటీశ్వరురాలనైపోతాను అని ఆలోచించింది. నాయనా, నువ్వు చెప్పింది నిజమేనని నమ్ముతున్నాను. ఇంత శక్తివంతమైన పాత్రను నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వీ రాత్రికి ఇక్కడే పడుకో. దూర ప్రయాణం కదా, అలసిపోయి ఉంటావు. అలాగే అమ్మా, మీ ఆదరణ చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను. ఆ రాత్రి రంగమ్మ నిద్రపోలేదు. ఎలాగైనా ఆ పాత్రను కాజేయాలి లేదా కొనాలి అని ఆలోచిస్తోంది. మరుసటి రోజు ఉదయం రంగమ్మ రాముడి దగ్గరకొచ్చి ఎంతో ప్రేమగా, బాబూ రాముడు, లేచావా నాయనా? నీకోసం వేడివేడి ఇడ్లీలు, కొబ్బరి చట్నీ, సాంబారు సిద్ధం చేశాను. ముఖం కడుక్కొనిరా. అమ్మో, పొద్దున్నే ఇంత మర్యాద? నా దగ్గర వరాహాలు. చీచి, వరాహల మాటెందుకు నాయనా? నువ్వు నా కొడుకులాంటివాడివి. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. నువ్వు ఈ వారం రోజులు ఇక్కడే ఉండి నా చేతి వంట రుచి చూసి వెళ్ళు. డబ్బుల సంగతి తర్వాత మాట్లాడుకుందాం. రాముడు మనసులో నవ్వుకున్నాడు. చేప గాలానికి చిక్కింది అనుకున్నాడు. మీ ఇష్టమమ్మా, మీ ఆప్యాయత కాదనలేకపోతున్నాను. కానీ గుర్తుంచుకోండి, నేను తృప్తిగా తింటేనే నా పాత్ర సంతోషిస్తుంది. దానికేం భాగ్యం, నీ కడుపు నేను చూసుకుంటాను. ఇక ఆ రోజు నుండి రంగమ్మ ఇల్లు ఒక రాజభవనంలా మారిపోయింది. రోజుకో రకమైన వంటలు. ఉదయం పూరీ, గారె, పొంగల్. మధ్యాహ్నం పులిహోర, బజ్జీలు, నేతి బొబ్బట్లు, గుత్తి వంకాయ కూర. రాత్రికి మళ్లీ వేడివేడి పాలతో పాయసం. రంగమ్మ తన ఖజానాలోంచి వరహాలు తీసి మరీ సరుకులు తెప్పిస్తోంది. సుబ్బయ్యకు ఊపిరి సలపడం లేదు. సుబ్బయ్య రహస్యంగా రంగమ్మతో, అమ్మగారు, మనం ఈ బాటసారికి పెడుతున్న ఖర్చుతో 10 మందికి భోజనం పెట్టొచ్చు. అతడు ఒక్క వరాహం కూడా ఇవ్వలేదు. అసలు మీ ఆలోచన ఏంటి? నోరు ముయ్యవెదవ, నీకేం తెలీదు. మనం పెడుతున్నది అన్నం కాదు, పెట్టుబడి. ఆ పాత్ర మహిమ నీకు తెలీదు. అది గనక మన సొంతమైతే మనం ఈ సత్రం మూసేసి పట్నంలో మేడ కట్టుకోవచ్చు. నువ్వెళ్ళి ఆ నేతిలో ఇంకొంచెం జీడిపప్పు వేయించు. 4 రోజులు గడిచాయి. రాముడు దర్జాగా తింటున్నాడు. అరుగు మీద కూర్చొని కబుర్లు చెబుతున్నాడు. ప్రతిరోజు భోజనమయ్యాక రాముడు ఆ పాత్రను తీయటం, ఏదో గొడుగుతూ నటించడం, రంగమ్మ ఆశగా చూడటం. కాని రాముడు తెలివిగా, ఈరోజు పాత్ర మౌనంగా ఉందమ్మా, బహుశా రేపిస్తుందేమో అని దాటవేసేవాడు. రంగమ్మకు ఆత్రం పెరిగిపోతుంది. ఈరోజు కాకపోతే రేపిస్తుందిలే అని మరింతగా వడ్డించేది. 5వ రోజు రాత్రి రంగమ్మ ఇక ఆగలేకపోయింది. రాముడు, నాయనా, భోజనం బాగుందా? అద్భుతమమ్మా, అమృతంలా ఉంది. నాయనా, నాకొక కోరికుంది, నువ్వు కాదనకూడదు. చెప్పండమ్మా, మీరు పెట్టిన అన్నం రుణం ఉంచుకోలేను కదా. నీ దగ్గరున్న ఆ పాత్ర ఉంది కదా, అది నాకిచ్చేరాదు. నీకు వయసులో ఉన్నవాడివి, కష్టపడి సంపాదించుకోగలవు. నేనా ముసల్దాన్ని, నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అయ్యో, అది కుదరదమ్మా. ఇది మా వంశపారంపర్యం ఆస్తి. దీన్నమ్మితే మా తాతలు నన్ను శపిస్తారు. పైగా ఇది నాకు ప్రాణంతో సమానం. అలా అనకు నాయనా, నీకు కావాల్సినంత ధనమిస్తాను. నా దగ్గర ఇన్నాళ్లు కూడబెట్టిన సొమ్ముంది. ఒక 500 వరహాలిస్తాను, ఇచ్చేయి. ఆ కాలంలో 500 వరహాలంటే
సామాన్యమైన విషయం కాదు. కాని రాముడు ఇంకా బెట్టు చేశాడు. 500? దీని విలువ ముందు అది ఎంతమ్మా? ఇది రోజుకు ఒక బంగారు కాసిస్తుంది. నెలకు 30 కాసులు, ఏడాదికి... అమ్మో, దీని విలువ కట్టలేము. సరే, 1000 వరహాలిస్తాను. నా దగ్గరున్నది అంతే. నా బంగారం తాకట్టు పెట్టి తెస్తాను. దయచేసి కాదనకు. రాముడు కాసేపు ఆలోచించినట్టు నటించాడు. నిట్టూర్చాడు. సరే అమ్మా, మీరు నన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. మీ రుణం తీర్చుకోవడానికి ఇంతకంటే మార్గం లేదు. మీ కోరిక మేరకు ఈ పాత్రను మీకు ఇస్తాను. కానీ ఒక్క మాట, ఇది పనిచేయాలంటే దీని యజమాని స్వచ్ఛమైన మనసుతో ఎవరినీ మోసం చేయకుండా వచ్చిన వారికి కడుపు నిండా అన్నం పెట్టాలి. అప్పుడే ఇది బంగారం ఇస్తుంది. తప్పకుండా నాయనా. రేపటి నుండే ఈ సత్రంలో అందరికీ ఉచిత భోజనం పెడతాను. మనసులో మాత్రం పాత్ర వచ్చాక సత్రం మూసేస్తాను అని అనుకుంటుంది. రంగమ్మ హడావిడిగా లోపలికి వెళ్లి ఒక ట్రంకు పెట్టెలో దాచుకున్న ఇన్నాళ్లు ఎవ్వర్నీ మోసం చేసి కూడబెట్టుకున్న 1000 వరహాల మూటను తెచ్చి రాముడి చేతిలో పెట్టింది. రాముడు ఆ మూటను లెక్క పెట్టుకుని సంచిలో వేసుకున్నాడు. ఆ రాగి పాత్రను, దానికి చుట్టిన పట్టు వస్త్రాన్ని రంగమ్మకు అందించాడు. అమ్మా, నేనిక బయలుదేరుతాను. రాత్రి పొద్దుపోతోంది. పొరుగురిలో మా బంధువులున్నారు, వెళ్ళాలి. సరే నాయనా, వెళ్ళు. క్షేమంగా వెళ్ళు. ఆమె ధ్యాసంతా పాత్ర మీదే ఉంది. రాముడు వెళ్తే పీడా పోయింది అనుకుంది. రాముడు సత్రం దాటి చీకట్లో కలిసిపోయాడు. రంగమ్మ తలుపులు గడియవేసింది. సుబ్బయ్యను పిలిచింది. ఒరేయ్, దీపం వెలిగించు. ఈరోజు మన జాతకం మారిపోతుంది. రంగమ్మ పాత్రకు పసుపు కుంకుమ రాసింది. పువ్వులు పెట్టింది. ఓ అక్షయపాత్ర, నా మీద దయ చూపించు. ఇన్నాళ్ళు ఆ రాముడికిచ్చినట్టే నాక్కూడా బంగారు కాసులివ్వు. ఇదిగో, నీకు నైవేద్యంగా లడ్డూలు పెడుతున్నాను అని లడ్డూలు పాత్రలో వేసి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంది. ఇవ్వు తల్లి, ఇవ్వు అంటూ వేడుకుంది. 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట గడిచింది. పాత్రలోంచి ఏ శబ్దమూ రాలేదు. రంగమ్మ కళ్ళు తెరిచి చూసింది. పాత్రలో లడ్డూలు అలాగే ఉన్నాయి. బంగారం లేదు, వెండి లేదు. ఏంటిది? ఎందుకు రావడం లేదు? సుబ్బయ్య, నువ్వు కూడా దండం పెట్టుకోరా. సుబ్బయ్య కూడా దండం పెట్టుకున్నాడు. లాభం లేదు. రంగమ్మకు కోపం వచ్చింది. ఇవ్వవే దయ్యం పాత్ర, 1000 వరహాలు పోశాను అని అరిచింది. అప్పుడు ఆ పాత్ర అడుగున అంటించిన ఒక చిన్న కాగితం ముక్క ఊడి కింద పడింది. సుబ్బయ్య దాన్ని తీసి చదవటం మొదలుపెట్టాడు. అమ్మగారు, ఇందులో ఏదో రాసుందండి. ఏంట్రా అది? చదువు త్వరగా. ఓ పూటకూళ్ళమ్మగారు, ఈ పాత్ర కేవలం రాగి పాత్ర మాత్రమే. దీనికి అక్షయ పాత్ర అని పేరు పెట్టింది నేనే. ఇది బంగారం ఇవ్వదు, కానీ ఇది మీకు ఒక పాఠం నేర్పింది. ఇన్నాళ్ళు మీరు జనాన్ని మోసం చేసి సంపాదించిన ధనం మీ అత్యాశ వల్ల ఒక తెలివైన మోసగాడి పాలైంది. ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టడం పుణ్యం, కాని వారి ఆకలిని ఆసరాగా చేసుకుని దోచుకోవడం పాపం. ఈ వారం రోజులు మీరు నాకు పెట్టిన రాజభోజనానికి ఈ రాగి పాత్ర బహుమానం. ఇట్లు రాముడు. రంగమ్మ నెత్తిమీద పిడుగుపడినట్లయింది. అయ్యో, మోసపోయానా? నా 1000 వరహాలు, నా వారం రోజుల సరుకులు అన్నీ పోయాయే. అయ్యయ్యో అని లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆ దెబ్బతో రంగమ్మకు బుద్ధొచ్చింది. అతిగా ఆశపడితే ఉన్నది కూడా పోతుందని అర్థమైంది. అప్పటి నుండి సత్రానికి వచ్చిన వారి దగ్గర న్యాయంగా ధనం తీసుకోవటం, మంచి భోజనం పెట్టడం అలవాటు చేసుకుంది. ఆ రాగి పాత్రను మాత్రం తన అజ్ఞానానికి గుర్తుగా వంటగదిలో వేలాడదీసుకుంది. కథలోని నీతి: దురాశ దుఃఖానికి చేటు. ఒకరిని మోసం చేసి సంపాదించాలనుకున్నా, లేదా కష్టపడకుండా సంపద రావాలని కోరుకున్నా చివరికి మిగిలేది బాధే. అనగనగా కాంచనపురం అనే గ్రామంలో గిరి, అతని భార్య మంగళ నివసించేవారు. గిరి పరమ సోమరిపోతు. అతనికి కష్టపడ్డం ఇష్టం లేదు, కాని ధనవంతుడు కావాలని విపరీతమైన ఆశ. అతని భార్య మంగళ మాత్రం మంచిది.
భర్త తీరుతో విసుగుపోయి ఉండేదే. ఒకరోజు ఉదయం గిరి ఇంటి అరుగు మీద కూర్చొని ఆవలిస్తుండగా మంగళ విసుగ్గా బయటకొచ్చింది. ఏవండి, పొద్దు నెత్తినెక్కింది. లోకమంతా పనుల్లో మునిగిపోతే మీరింకా ఆవలిస్తున్నారేంటి? ఆ ఏంటి మంగళ, పొద్దున్నే గొడవ? కాస్త ప్రశాంతంగా ఉండనివ్వా? ప్రశాంతంగానా? ఇంట్లో గింజలు లేవు. పక్కింటి వాళ్ల దగ్గర అప్పు చేసి తెచ్చిన బియ్యం కూడా అయిపోయాయి. ఈరోజు ఏం వండాలో ఏం తినాలో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఇదే గోల. ఏదో ఒకటి చెయ్యి, నా తల తినకు. నేనేం చెయ్యాలండి? మీరు కష్టపడి 4 డబ్బులు సంపాదిస్తే ఈ గతి మనకు పట్టదు కదా. కష్టమా? కష్టపడితే కోటీశ్వర్లైపోతారా? ఆ రంగయ్య చూడు, రోజంతా పొలంలో గాడిదలా కష్టపడతాడు. వాడికేం మిగిలింది? కనీసం వాళ్ళ ఇంట్లో 3 పూటల తిండికి లోటు లేదండి. ఆపు నీ ఉపన్యాసం. నేను కష్టపడను, కానీ నేను ధనవంతుణ్ణి అవుతాను. చూస్తూ ఉండు. ఎలా? ఆకాశం నుండి డబ్బుల మూట ఊడిపడుతుందా? ఊడిపడదు, కానీ నాకు తెలిసింది. మన ఊరి చివర అడవిలో ఒక సిద్ధయ్య గారిని యోగి ఉన్నారట. ఆయనకేవో అద్భుత శక్తులు ఉన్నాయట. అద్భుత శక్తులా? అవును, ఆయన తలుచుకుంటే మట్టిని బంగారం చేయగలరట. నేనిప్పుడే ఆయన దగ్గరకు వెళ్తున్నాను. ఆయన కాళ్ల మీద పడి ఆ విద్య నేర్చుకుంటాను. ఏమండి, అలాంటి మాయలు మంత్రాలు మనకెందుకు? వద్దండి. నువ్వు నోరు ముయ్యి. నా అదృష్టం ఎలా మారుతుందో నువ్వే చూస్తావు. గిరి భార్య మాట వినకుండా ఆశగా అడవి వైపు బయలుదేరాడు. అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద సిద్ధయ్య అనే యోగి కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ముఖం తేజస్సుతో వెలిగిపోతోంది. గిరి భయభక్తులతో ఆయన ముందు సాష్టాంగపడ్డాడు. కొంత సమయానికి సిద్ధయ్య కళ్ళు తెరిచాడు. ఎవరు నాయనా నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? స్వామి, నా పేరు గిరి. నేను ఒక అభాగ్యుణ్ణి. మీ దర్శనం కోసం వచ్చాను. నా దర్శనం కోసమా? లేక నా శక్తుల కోసమా? అబ్బే, అదేం లేదు స్వామి. మీ సేవ చేసుకుని మీ దగ్గర కొంచెం జ్ఞానం నేర్చుకుందామని వచ్చాను. నీ కళ్ళలో జ్ఞానం కన్నా ధనం మీద ఆశే ఎక్కువగా కనిపిస్తుంది నాయనా. స్వామి, నన్ను క్షమించండి. నేను పేదవాడిని. నా భార్యను కూడా పోషించలేకపోతున్నాను. దయచేసి నాకు ఏదైనా దారి చూపించండి. సరేలే, పేదరికం మనిషిని దొంగను కూడా చేస్తుంది. నువ్వు అబద్ధం చెప్పినా నిజాయితీగా ఒప్పుకున్నావు. ఏం కావాలి నీకు? మట్టిని బంగారం చేసే విద్య కావాలా? అవును స్వామి, అవును. పిచ్చివాడా, ఆ విద్య చాలా ప్రమాదకరమైనది. దానికి బదులు నీకు అంతకన్నా గొప్ప విద్యను నేర్పిస్తాను. ఏమిటిది స్వామి? పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశమా? అంటే ఒక శరీరం నుండి ఇంకో శరీరంలోకి వెళ్ళడమా? అవును నాయనా, ఈ విద్యతో నువ్వు ఎవరి శరీరంలోకైనా ప్రవేశించవచ్చు. కానీ ఒక నియమం ఉంది. ఏమిటది స్వామి? నువ్వు నీ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అది నిర్జీవంగా పడి ఉంటుంది. దాన్ని ఎవరైనా నాశనం చేస్తే, అంటే దహనం చేసినా లేదా పాతిపెట్టినా నువ్వు తిరిగి రావడానికి నీ సొంత గూడు ఉండదు. నువ్వు ప్రవేశించిన శరీరంలోనే శాశ్వతంగా బందీ అయిపోతావు. నా శరీరాన్ని నా భార్య కాపాడుకుంటుందిలే. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు ప్రాణం ఉన్నవారి శరీరంలోకి ప్రవేశించలేవు. కేవలం అప్పుడే ప్రాణం విడిచినా లేదా విడవడానికి సిద్ధంగా ఉన్న శరీరంలోకి మాత్రమే నీ ఆత్మ ప్రవేశించగలదు. అర్థమైంది స్వామి. నాకు ఈ విద్యను ప్రసాదించండి. సరే, నీ కర్మ. నాయనా, ఈ మంత్రాన్ని ఉచ్చరించి ఏ శరీరాన్ని తలుచుకుంటే నీ ఆత్మ వెళ్ళి ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. తిరిగి నీ శరీరంలోకి రావాలంటే ఇదే మంత్రాన్ని తలకిందులుగా జపించాలి. గుర్తుపెట్టుకో, అత్యాశ తగదు. సెలవు స్వామి. గిరి ఆ మంత్రాన్ని నేర్చుకుని సంతోషంతో గెంతుతూ తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఏమండి, ఏమైంది? ఆ యోగిగారు మిమ్మల్ని తరిమేశారా? తరిమేయడమా? నన్ను చూసి మెచ్చుకొని ఒక అద్భుతమైన వరం ఇచ్చారు. వరమా? ఏంటది? ఇక మనం పేదవాళ్ళం కాదు మంగళ. మనం 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 ఈ రాజ్యపు రాజులం కాబోతున్నాం. ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు పరకాయ ప్రవేశ విద్య దొరికింది. అయ్యో, అదేదో ప్రమాదకరమైన విద్యలా ఉందే.
ప్రమాదం కాదు, ఇది అదృష్టం. మన ఊరి జమీందారు భూపతి గారు ఉన్నారు కదా. ఆ ఆయనకేదో పెద్ద జబ్బు చేసి మంచాన పడ్డారని విన్నాను. అవును, ఆయన పోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఆయన శరీరంలోకి ప్రవేశించబోతున్నాను. ఏమండి? అవును, ఆయన పోగానే నేను ఆ పెద్ద భవంతిలో ఆ సిరి సంపదల మధ్య భూపతిగా బ్రతుకుతాను. మరి నేను? నువ్వు నా భార్యవి. నేను జమీందారు అయ్యాక నిన్ను నా భవంతికి పిలిపించుకుంటాను. నువ్వు మహారాణిలా బ్రతకొచ్చు. నిజంగానా అండి? అవును, ఇప్పుడే భూపతి గారి భవంతికి కబురు వచ్చింది. ఆయన పరిస్థితి విషమంగా ఉందట. వైద్యులు ఆశలు వదిలేసుకున్నారు. ఇదే సరైన సమయం. మరి మీ శరీరం? నేను ఇక్కడే ఈ గడ్డి మీద పడుకుని మంత్రం చెప్పిస్తాను. నా ఆత్మ వెళ్ళగానే నా శరీరం శవంలా పడి ఉంటుంది. అయ్యో! భయపడకు. నేను జమీందారు శరీరంలోకి వెళ్లిన గంటలోపే సేవకులను పంపి ఈ శరీరాన్ని రహస్యంగా భవంతికి తెప్పిస్తాను. ఈలోపు నువ్వు ఈ తలుపులు మూసి ఈ శరీరం దగ్గరే కాపలా ఉండు. ఎవరినీ లోపలికి రానివ్వకు. సరే అండి. గిరి కళ్ళు మూసుకుని నేల మీద పడుకున్నాడు. సిద్ధయ్య నేర్పిన మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఒక్క క్షణంలో గిరి ఆత్మ అతని శరీరాన్ని విడిచిపెట్టి గాలిలో తేలుతూ జమీందారు భవంతి వైపు దూసుకుపోయింది. భవంతిలో జమీందారు భూపతిగారు మంచం మీద అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన భార్య అన్నపూర్ణ, వైద్యులు పక్కనే ఏడుస్తున్నారు. అమ్మగారు, ఇక మా వల్ల కాదు. ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయ్యో నాదా! భూపతిగారు ఆఖరి శ్వాస విడిచారు. అదే క్షణంలో గిరి ఆత్మ గదిలోకి ప్రవేశించి భూపతి శరీరంలోకి దూరింది. ప్రాణం పోయిందనుకున్న భూపతి శరీరం ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఏమండి? ఇది అద్భుతం. జమీందారు గారు బ్రతికారు. నాడి కొట్టుకుంటోంది. నీళ్లు కావాలి. అన్నపూర్ణ ఆనందంతో నీళ్లు అందించింది. గిరి ఆ పట్టుపరుపులను, చుట్టూ ఉన్న సంపదను చూసి మనసులోనే నవ్వుకున్నాడు. ఆహా, నా అదృష్టం పండింది. ఇక ఈ సుఖం నాదే. ఏవండి, మీకు ఎలా ఉంది? నాకేమైంది? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. ముందు నాకు మంచి భోజనం తీసుకురండి. నాకు ఆకలిగా ఉంది. అయ్యో, ఇప్పుడే అంత ఆహారం వద్దండి. నువ్వు వైద్యుడివేనా? నాకేం కావాలో నాకు తెలుసు. సేవకులారా, నా మాట వినండి. గిరి జమీందారు భూపతి శరీరంలోకి మారిన ఆనందంలో తన భార్య మంగళ గురించి, తన సొంత శరీరం గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఇక్కడ గిరి ఇంట్లో మంగళ తలుపులు వేసుకుని భర్త శరీరం దగ్గర భయంతో కాపలా కాస్తుంది. 1 గంట గడిచింది. 2 గంటలు గడిచాయి. ఏంటి ఇంకా సేవకులు రాలేదు? ఆయన నన్ను మర్చిపోయారా? సమయం గడుస్తున్న కొద్దీ గిరి శరీరం చల్లబడ్డం మొదలైంది. అయ్యో, శరీరం చల్లబడిపోతోంది. ఆయన నన్ను మోసం చేశాడా? అక్కడ సుఖాలకు మరిగి నన్నిక్కడ వదిలేశాడా? మంగళ ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో తలుపు ఎవరో తట్టిన శబ్దమైంది. వచ్చారా? సేవకులు వచ్చారా? తలుపు తెరిచి చూసింది. ఎదురుగా సిద్ధయ్య యోగి నిలబడి ఉన్నాడు. స్వామి, మీరా? అవునమ్మా. నీ భర్త గిరి ఎక్కడా? స్వామి, లోపలికి రండి. నన్ను మోసం చేసి జమీందారు గారి భవంతిలో సుఖపడుతున్నాడు. నా బ్రతుకు నాశనం చేశాడు. ఊహించిందే జరిగింది. అత్యాశపరుడు ఎప్పటికీ మారడు. ఇప్పుడు నా గతేంటి స్వామి? ఈ శవాన్ని నేనేం చెయ్యాలి? ఎవరికైనా తెలిస్తే నా భర్త చనిపోయాడని దహనం చేసేస్తారు. అప్పుడు ఆయన ఆత్మకి గూడు కూడా ఉండదు. ఆయనకు ఈ గూడు మీద ఆశ లేదమ్మా. ఆయన కొత్త గూడులో సంతోషంగా ఉన్నాడు. మరి ఈ శరీరం? ఈ శరీరం యువకుడిది. ఆరోగ్యంగా ఉంది. కాని లోపల ఆత్మ లేదు. ఇది ఒక ఖాళీ పాత్ర. మీరనేది? అవునమ్మా, నా శరీరం ముసలిదైపోయింది. నా ఆత్మకు ఈ శరీరం భారమైపోయింది. నేను నా యోగ విద్యలను లోకానికి పంచాలంటే నాకు ఒక కొత్త శరీరం కావాలి. స్వామి, నీ భర్త ఈ శరీరాన్నే వదిలేశాడు. ఇది అనాథ. నేను దీన్ని స్వీకరిస్తాను.
అంటే మీరు నా భర్త శరీరంలోకి ప్రవేశిస్తారా? అవునమ్మా, నీకు అభ్యంతరం లేకపోతే. అయ్యో, నాకేం అభ్యంతరం స్వామి. నా భర్త ఆత్మ దుర్మార్గుడిది, మీ ఆత్మ దైవ స్వరూపం. నా భర్త శరీరంలో మీలాంటి గొప్పవారు ఉంటే అది నా అదృష్టం. సరే అమ్మా. సిద్ధయ్య తన ముసలి శరీరాన్ని అక్కడ వదిలి కళ్ళు మూసుకుని మంత్రాన్ని జపించాడు. ఆయన ఆత్మ గిరి శరీరంలోకి ప్రవేశించింది. కొద్దిసేపటికి గిరి శరీరం కదిలింది. గిరి కళ్ళు తెరిచాడు. కాని ఆ కళ్లలో గిరి దురాశ లేదు. సిద్ధయ్య శాంతం, తేజస్సు ఉన్నాయి. అమ్మా మంగళ, స్వామి, నన్ను స్వామి అని పిలవకు. ఈ లోకానికి నేను నీ భర్త గిరిని, కాని నా ఆత్మ సిద్ధయ్యది. సరేనండి. ఆ దుర్మార్గుడు గిరి నిన్ను మోసం చేశాడు. వాడు ఇప్పుడు జమీందారు. కాని వాడికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. పదా, నాతో రా. ఇద్దరూ కలిసి జమీందారు భవంతికి బయలుదేరారు. అక్కడ భవంతిలో భూపతి గిరి సేవకులతో నాట్యం చేయించుకుంటూ మద్యం సేవిస్తూ ఆనందంగా గడుపుతున్నాడు. ఆహా, ఇదే కదా జీవితం. అంతలో సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. జమీందారు గారు, ఎవరో గిరి అనేవాడు, అతని భార్య మిమ్మల్ని చూడాలని వచ్చారు. ఏంటి, గిరి? భూపతి గిరి వణుకుతూ బయటకొచ్చాడు. వాకిట్లో తన సొంత శరీరం తన ముందే నిలబడి ఉండడం చూసి అతని ప్రాణం పోయినంత పనైంది. నువ్వు ఏంటి గిరి, నీ సొంత శరీరాన్ని చూసి గుర్తుపట్టలేకపోయావా? నువ్వెవరు? నా శరీరంలో నువ్వెవరు? నేను సిద్ధయ్యను. నువ్వు వదిలేసిన ఈ ఖాళీ గూటిలోకి నేను ప్రవేశించాను. ఛీ, ఇది నా శరీరం, నాది. వెంటనే ఇందులో నుంచి బయటకు పో. అది సాధ్యం కాదు గిరి. నువ్వు ఇప్పుడు భూపతివి, నేను గిరిని. అయ్యో, వద్దు. ఈ భూపతి శరీరం ముసలిది, రోగంతో ఉంది. నాకు నా పాత ఆరోగ్యకరమైన శరీరం కావాలి. మంగళ, చెప్పు మంగళ, నేనే నీ భర్తను. ఛీ, నన్ను మోసం చేసి ఈ భవంతిలో సుఖపడుతున్న నువ్వా నా భర్త? ఈయన చూడు, నా భర్త శరీరంలో ఉన్న ఈయన ఆత్మ దైవం లాంటిదే. ఈయనే నా భర్త. అయ్యో, నేను మోసపోయాను. స్వామి, సిద్ధయ్య స్వామి, నన్ను క్షమించండి. నన్ను మళ్లీ నా శరీరంలోకి పోనివ్వండి. గిరి, అత్యాశకు పోయి అద్భుత విద్యను దుర్వినియోగం చేశావు. నువ్వు కోరుకున్నది ఇదే కదా, సంపద భవంతి. నువ్వు జమీందారుగా ఉండాలని కోరుకున్నావు. నాకు వద్దు స్వామి. కుదరదు. నీకు 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఈ జమీందారు శరీరంలోనే ఉంటూ నీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ ఊరి ప్రజలకు మంచి చెయ్యి, నీ సంపదను పంచు. రెండో దారి లేదు. నువ్వు ఈ మంత్రాన్ని తలకిందులుగా జపించి ఈ శరీరాన్ని వదిలేస్తే నీ ఆత్మ గాలిలో కలిసిపోతుంది. ఎందుకంటే నీ సొంత శరీరం ఇప్పుడు నా ఆధీనంలో ఉంది. గిరి తన తప్పు తెలుసుకున్నాడు. తాను ఆశపడిన సంపద తన దగ్గర ఉంది. కాని తాను కోల్పోయిన ఆరోగ్యం, యవ్వనం లేవని ఏడ్చాడు. స్వామి, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. గిరి, నువ్వు భూపతిగానే బ్రతుకు. నీకు ఈ జబ్బు శరీరమే శిక్ష. నీ దగ్గర ఉన్న సంపదతో పేదలకు దానం చెయ్యి. నీ పాపం కొంచెమైనా పోతుంది. ఏవండి, ఏం జరుగుతోందిక్కడ? అమ్మా, మీ భర్తకు పట్టిన జబ్బు వదిలింది. కాని పాత జ్ఞాపకాలు కొన్ని మరిచిపోయారు. ఈయనకు కొంచెం సమయం పడుతుంది. మేము ఈయనకు వైద్యం చేసిన వాళ్ళం. ఇక సెలవు. గిరి, సిద్ధయ్య, మంగళ అక్కడి నుండి సంతోషంగా తమ చిన్న ఇంటికి బయలుదేరారు. ఏవండి? అమ్మా, నన్ను ఏమండి అని పిలువు. సరేనండి, మనకిప్పుడు డబ్బు లేదు. ఎలా బ్రతుకుతాం? నా దగ్గర విద్య ఉంది మంగళ. నా వైద్యంతో ప్రజలకు సేవ చేస్తాను. కష్టపడి బ్రతుకుతాం. గిరి, సిద్ధయ్య తన వైద్య విద్యతో ఊరిలో ప్రజలకు సేవ చేస్తూ మంగళతో కలిసి ప్రశాంతంగా జీవించాడు. భవంతిలో ఉన్న భూపతి గిరి తన తప్పు తెలుసుకుని తన ఆస్తినంతా పేదలకు పంచిపెట్టి కొద్ది కాలానికే ఆ రోగిష్టి శరీరంతో మరణించాడు.